Today is the last session for asset accounting. Okay, so today we will discuss about ECC versus S4HANA changes. So basically మనం ఈరోజు సెషన్లో అసెట్ అకౌంటింగ్ సంబంధించిన లాస్ట్ సెషన్ ఇది. సో అప్ టు మనం చాలా మంచి క్లాసులు డిస్కస్ చేస్తాం. -92 లాస్ట్ టైం ఎవరో ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ని కూడా సాల్వ్ చేసాం. ఓకే, సో అలాగే మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే నాకు చెప్తే నేను సాల్వ్ చేస్తాను. ఎలా చేయాలో చెప్తాను. చాట్లో పెట్టాలి, మీరు క్లాస్ అయ్యేటప్పుడు డిస్కస్ చేయండి. ఓకే, సి గైస్, మరి ఈరోజు మనం అసెట్ అకౌంటింగ్ సంబంధించిన ఈసీసీ వర్సెస్ S4HANA చేంజెస్ మనకి ఏమున్నాయి, ఒక డాక్యుమెంట్ ఇస్తాను, అందులో కొన్ని ఉంటాయి, ఆ చేంజెస్ మనం చెప్పుకోవాలి. సో ఈసీసీ వర్సెస్ S4HANA మనకి, సో ఈ రోజుతో మనకి అసెట్ అకౌంటింగ్ అయిపోతే టుమారో, డే ఆఫ్టర్ టుమారో మనకి ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్. ఓకే, తర్వాత 2 డేస్లో టీడీఎస్, ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్. టీడీఎస్ అయితే ఫ్రెషర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన ప్రాసెస్ అవన్నీ చెప్తాను. ఎక్స్పీరియన్స్డ్ చివరి క్లాస్ వరకు వినాలి. ఓకే, నెక్స్ట్ మంత్ కూడా ఉంటాయి మన క్లాసెస్. ఓకే, సో మరి ఇప్పుడు మనం అసెట్ అకౌంటింగ్ సంబంధించి ఒక డాక్యుమెంట్ మీకు షేర్ చేశాను. చార్ట్లో ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి. సో ఇది అసెట్ అకౌంటింగ్ సంబంధించిన డాక్యుమెంట్ అనమాట. ఓకే, అసెట్ అకౌంటింగ్లో మనకి కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనమాట. ఓకే, ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది కొత్త కాన్సెప్ట్ అండి. ఓకే, సో ఇది తప్పిస్తే మీకు కొత్తగా వచ్చింది ఏమీ లేదు. సో అసెట్ అకౌంటింగ్లో మనకి అక్విజిషన్ పోస్టింగ్ లాజిక్ మారింది. ఓకే, ఈసీసీలో మనకి వేరే, S4HANAలో అక్విజిషన్ వేరే. ఈసీసీలో ఒక అసెట్ కొంటే అసెట్ అకౌంట్ డేటా మనం వెండార్ అని చెప్పి రాసుకుంటున్నాం మనం. సో మనకి S4HANAలో మనకి పోస్టింగ్ లాజిక్ మారింది. సో S4HANAలో ఎంట్రీస్ చూసారు కదా, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్తో ఆ ఎంట్రీస్ అడుగుతారు అనమాట. ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఏదైతే ఉందో ఇది మనం లైక్ అసెట్ అకౌంటింగ్లో మనం ల్యాండ్, ఫర్నిచర్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నామో సేమ్ అలాగే క్రియేట్ చేస్తాము. ఇది రికన్సిలేషను. ఈ టెక్నికల్ క్లియర్ అకౌంట్ని తీసుకుని మాన్యువల్గా ఫైనాన్స్ ఎంట్రీలు అయితే పోస్ట్ చేయం. FB60, FB70, F-90లో డైరెక్ట్గా టెక్నికల్ క్లియర్ అకౌంట్ GL తీసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు చూసే ఉంటారు, అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే టెక్నికల్ క్లియర్ అకౌంట్తో మనకు కనబడుతున్నాయి. అసెట్ అకౌంటింగ్ పోస్టింగ్లో మనకి చూసుకున్నట్లయితే AB03లో ఏదైనా కంపెనీ కోడ్, సో అసెట్ అక్విజిషన్ ఏదైనా చూసుకున్నట్లయితే దాంట్లో మనకి సో అకౌంటింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఇది మనకి ఫైనాన్స్ డాక్యుమెంట్ అయితే ఇక్కడ అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ కూడా జనరేట్ అయ్యి సో అకౌంటింగ్ ప్రిన్సిపల్తో మనకి పోస్టింగ్స్ కనబడుతున్నాయి. ఇది టెక్నికల్ క్లియర్ అకౌంట్ GLతో మనకి కనబడుతూ ఉంది. అంటే లెడ్జర్ వైజ్ మనకి ట్రాన్సాక్షన్ అనేది అసెట్ అకౌంటింగ్లో కనబడుతున్నాయి, లెడ్జర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్. ఇప్పుడు ఈ టెక్నికల్ క్లియర్ అకౌంట్ పర్పస్ ఏంటి అని చెప్పి మనకి ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైందా? సో మరి దీన్ని ఎలా చెప్పాలి అనేది కూడా ఈరోజు చూద్దాం మనం. న్యూ అసెట్ అకౌంటింగ్లో మనకి ఈ టెక్నికల్ క్లియర్ అకౌంట్ అనేది మాన్యువల్గా పోస్ట్ చేయడానికి పనికిరాదు. ఇది ఆటోమేటిక్గా మనం అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈసీసీలో ఈ టెక్నికల్ అకౌంట్ అనేది లేదు, S4HANAలోనే ఉంది.
FITMM ఇంటిగ్రేషన్ అయినా, FITSD ఇంటిగ్రేషన్ అయినా చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లోనే డిఫైన్ చేస్తారు జిఎల్ని. ఓకేనా. సో అలాగే ఈ టెక్నికల్ క్లియర్ అకౌంట్ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లోనే డిఫైన్ చేస్తారు. ఇందులో అసెట్ అక్విజిషన్ చేసినప్పుడు మనకి 2 పోస్టింగ్స్ కనబడుతున్నాయి. సో ఒకటి ఆపరేషనల్ వ్యూ, అంటే ఎన్ని లెడ్జర్స్ ఉంటే అన్ని లెడ్జర్స్లోనూ మనం స్టోర్ అవుతుందన్నమాట. ఆపరేషనల్ వ్యూ అంటే ఎన్ని లెడ్జర్స్ ఉంటే అన్ని లెడ్జర్స్లోనూ స్టోర్ అవుతుందన్నమాట. సో రెండోది వచ్చేటప్పటికి వాల్యుయేషన్ వ్యూ, అంటే లెడ్జర్ వైజ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ మనకి ట్రాన్సాక్షన్ అనేది స్టోర్ అవుతుంది. అసెట్ అకౌంటింగ్లో మనకి అక్విజిషన్ పోస్టింగ్ లాజిక్లో ఆపరేషనల్ వ్యూ, అలాగే మనకి వాల్యుయేషన్ వ్యూ అని చెప్పి 2 ఉంటాయన్నమాట. ఆపరేషనల్ వ్యూలో లెడ్జర్ వైజ్ ట్రాన్సాక్షన్, వాల్యుయేషన్ వ్యూ ఆల్ లెడ్జర్స్లో పోస్ట్ అవుతుందన్నమాట. అలాగే మనకి వాల్యుయేషన్ వ్యూలో ఈచ్ లెడ్జర్ వైజ్ మనకి ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఇది మనకి రిపోర్టింగ్ పర్పస్కి చాలా సింపుల్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనే కాన్సెప్ట్ని పట్టుకొచ్చారు. ఒక ఎగ్జాంపుల్, ఇది మనం ఫాలో అవుతుంది న్యూ అసెట్ అకౌంటింగ్. దీంట్లో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ మస్ట్ అనమాట. ఇన్ న్యూ అసెట్ అకౌంటింగ్ అజ్యూమ్ యూ హ్యావ్ 2 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, US GAAP, సో లీడింగ్ లెడ్జర్, ఓకే, OL అండ్ లోకల్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్ 2 ఉన్నాయి. ఓకే. సో ఆపరేషనల్ పార్ట్, సో మనం వన్స్ ట్రాన్సాక్షన్ F-90లో పోస్ట్ చేసామనుకోండి, సో టెక్నికల్ క్లియర్ అకౌంట్ టు సో వెండర్ అకౌంట్ అని చెప్పి ట్రాన్సాక్షన్ పోస్ట్ అవుతుంది. ఇది ఆపరేషనల్ పార్ట్లో. వాల్యుయేషన్ పార్ట్లో లెడ్జర్ వైస్ 2 లెడ్జర్స్ ఉన్నాయనుకోండి, లెడ్జర్ వైస్ మన టెక్నికల్ క్లియర్ అకౌంట్తో ట్రాన్సాక్షన్ అనేది కనపడదు అనమాట. సో దీన్నే మనం టెక్నికల్ క్లియర్ అకౌంట్ అంటారు. కాబట్టి ఇది బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఈసీసీకి S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అద్భుతమైన డిఫరెన్స్ ఏమైనా ఉంది అంటే ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంటే మనకి అద్భుతమైన డిఫరెన్స్ అనమాట. ఓకేనా. సో కాబట్టి S/4HANAలో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. ఓకేనా. ఫస్ట్ డిఫరెన్స్ ఇది. మనకి ఈసీసీలో లైన్ ఐటమ్ టేబుల్స్, అసెట్ అక్విజిషన్ సంబంధించిన లైన్ ఐటమ్ టేబుల్స్ చాలా ఉన్నాయి. ANEK, ANEP, ANEA, ANLP, ANLC అని. ఓకే. ఇవి ఈ టేబుల్స్ అనేవి ఈసీసీ టేబుల్స్, లైన్ ఐటంలో సంబంధించిన S/4HANAలో పనికిరావు అనమాట. ఈ టేబుల్స్ మనం యూజ్ చేయం S/4HANAలో. ఓకే. సో వీటిలన్నిటికి ఒకే ఒక టేబుల్ అండి. ఓకే. సో ఈసీసీలో మనకి ఏమైతే ఉన్నాయో, సో మరి ఆ టేబుల్స్ రేపొద్దున ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో టెల్ మీ ఈసీసీ అసెట్ అకౌంటింగ్ టేబుల్స్ అని చెప్పి మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనకి సో ఈ ఈసీసీలో ఉండే ఈ టేబుల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ S/4HANAలో పనికి రావు. ఓకే. సో S/4HANAలో పనికొచ్చే టేబుల్ ఏంటి అంటే ఏసీ డోకా టేబుల్ అనమాట. ఓకే. అలాగే మనకి BKPF అనేది హెడర్ టేబుల్. ఈ BKPF అనేది హెడర్ టేబుల్ని మనం S/4HANAలో కూడా సేమ్ అనమాట. ఈసీసీలో ఏమైతే ఉందో సో అదే S/4HANAలో ఉంది. ఓకేనా. కాబట్టి సేమ్ టు సేమ్ అనమాట. ఇన్ ఎడిషన్ S/4HANAలో మనకి కొత్త టేబుల్స్ని యాడ్ చేశారు అసెట్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ కొత్త టేబుల్స్ కూడా మనకి ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ టేబుల్స్ FAAT_doc_IT ఒకటి, FAAT_plan_values ఒకటి, FAAT_YDDA ఒకటి. ఇవి మనకి కొత్త టేబుల్స్. ఇవి ఒకటి FAAT_doc_IT డేటా, సో ఇది ప్లేటా. సో మనకి డిప్రెషన్ సంబంధించి అంతకుముందు ANLP, ANLC స్టోర్ అయ్యి ఇందులో స్టోర్. సో ఇలా మొత్తం టేబుల్స్ అనేవి ఇచ్చారు. సో BKPF అనేది S/4HANAలో సేమ్, ఈసీసీలో సేమ్. లైన్ ఐటమ్స్ S/4HANAలో అలాగే సపరేట్గా GLకి, వెండర్కి, కస్టమర్ అన్నింటిలో సపరేట్ టేబుల్స్ ఉన్నాయి. కానీ S/4HANAలో ఏసీ డోకా మాత్రమే. ఇది రేపు ఏదైనా ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి. సో మనకి మనం మాట్లాడుకుంటే ఒకటి ఆపరేషనల్ వ్యూ, వాల్యుయేషన్ వ్యూ అనేది టెక్నికల్ క్లియర్ అకౌంట్ సంబంధించి వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే. అలాగే టేబుల్స్ ఏమేమి రిమూవ్ చేశారు అంటే ఈ 2 పాయింట్స్ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం టీ కోడ్స్ అన్నీ ఎత్తేసారు S/4HANAలో. ఏసీసీలో పనికొచ్చే టీ కోడ్స్. ఇప్పుడు టీ కోడ్స్ ఇక్కడ ఏమైతే టీ కోడ్స్ ఈసీసీలో చాలా టీ కోడ్స్. ఓకే. ఇవిలో ఈ టీ కోడ్స్ అన్నీ కూడా S/4HANAలో అబ్సొల్యూట్ తీసేశారు ఈ టీ కోడ్స్ అన్నీ.
ఓకే, అలాగే ఈసీసీలో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే, ఆ ప్రోగ్రామ్స్ కూడా ఎత్తేసారు S/4HANAలో. సో ప్రోగ్రామ్స్ టీ కోడ్స్ తీసేశారు. ఓకే, సో అలాగే ఇదంతా కూడా లెడ్జర్ అప్రోచ్, ఇదంతా టెక్నికల్ అకౌంట్ సంబంధించి ఇందాక డాక్యుమెంట్ మీకు చార్ట్లో పెట్టింది. ఈ టీ కోడ్, ఈ టేబుల్స్ ఎత్తేసారు. ఓకే, అలాగే మనకి మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. చెప్పండి, మనకి అసెట్ అకౌంటింగ్లో ఇయర్ ఎండ్, మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఏంటి? ఎవరు చెప్తారు? మంత్ ఎండ్ యాక్టివిటీస్ చెప్పండి అసెట్ అకౌంటింగ్లో. సో ఎవ్రీ మంత్ మనం డిప్రిసియేషన్ అనేది పోస్ట్ చేస్తాం మంత్ ఎండింగ్ కాబట్టి, డిప్రిసియేషన్ పోస్టింగ్ అనేది మంత్ ఎండ్ యాక్టివిటీ. మరి ఇయర్ ఎండ్ యాక్టివిటీ ఏంటి? FAGL GBTR. సో ఇయర్ ఎండ్లో ఎగ్జిక్యూట్ చేసేది ఇది. జిఎల్కైనా జిఎల్ బ్యాలెన్సెస్, వెండర్ బ్యాలెన్స్, కస్టమర్ బ్యాలెన్స్, అసెట్ బ్యాలెన్స్ అన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ టీ కోడ్ వాడతారు. నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి. సో ఇక్కడ లెడ్జర్ తీసుకుంటాం మనం. కంపెనీ కోడ్ ఏంటండి మంది? ఇప్పుడు నేను 2026కి ఇయర్ ఎండ్ వచ్చేసింది అనుకో, 2026కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. సో ఇది క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే మనకి ఎర్రర్స్ చూపిస్తున్నాయి సిస్టంలో. ఇక్కడ రీటైన్డ్ ఎర్నింగ్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి. రీటైన్డ్ ఎర్నింగ్స్ మనం జిఎల్ క్రియేట్ చేయాల. OB53లో జిఎల్ అసైన్ చేసాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి, కానీ రీటైన్డ్ ఎర్నింగ్స్ జిఎల్ క్రియేట్ చేయాల. ఇది క్రియేట్ చేయకపోతే మనకి మంత్ ఎండింగ్ టైంలో ఇష్యూ వచ్చి బ్యాలెన్సెస్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అనేది అవ్వదు. ఓకేనా? మరి బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ అవ్వటానికి మనం అంతకుముందు OB53లో ఏం చేసామేంటి, రీటైన్డ్ జిఎల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం 100 అని, కానీ ఈ జిఎల్ని క్రియేట్ చేయాలి. సో ఈ జిఎల్ని మనం క్రియేట్ చేస్తుంటే మనకి బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అనేది యాక్టివిటీ జరుగుతుంది. మరి ఈ జిఎల్ని మనం క్రియేట్ చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఈ జిఎల్ క్రియేట్ చేయకపోతే ఇంపాక్ట్ ఏంటి అన్న చూసారుగా ఇప్పుడు. కాబట్టి ఇయర్ ఎండ్ టైంలో జరిగే ఇంపాక్ట్ ఇది. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి. టెస్ట్ మోడ్లో ఉంటే ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, టెస్ట్ మోడ్ తీసేస్తే ఎర్రర్స్ లేకుండా చేస్తాం. సో కాబట్టి ఇవన్నీ రీటైన్ ఎర్నింగ్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట, ప్రాఫిట్తో సహా అన్నీ కూడా. కాబట్టి ఇది ఈసీసీలో వేరే టీ కోడ్, ఆ టీ కోడ్ తీసేసేసి S/4HANAలో ఒకే ఒక టీ కోడ్ FAGL GBTR. ఓకేనా? అలాగే లాస్ట్ సెషన్లో నేను డిప్రిసియేషన్ సంబంధించి నెంబర్ ఆఫ్ AFABలో నెంబర్ ఆఫ్ చేంజెస్ చెప్పాను. అలాగే మనకి డిప్రిసియేషన్ ఏరియా క్రియేట్ చేసేటప్పుడు, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో డిప్రిసియేషన్ ఏరియా లెడ్జర్స్తో లింక్ అయి ఉంటుందని చెప్పాను. సో లీడింగ్, నాన్ లీడింగ్ లెడ్జర్స్ మాత్రమే అసెట్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ చేస్తారు, ఎక్స్టెన్షన్ లెడ్జర్స్ని యూస్ చేయరని చెప్పాం. ఓకే, ఇవన్నీ కూడా మనకి రీటైన్డ్ ఎర్నింగ్స్లోకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట. అందుకే రీటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ మస్ట్ అనమాట. 2026కి బ్యాలెన్సెస్ అన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ రియల్ టైంలో ఇలా చేస్తారు. ఓకేనా? సో కాబట్టి మనకి S/4HANAలో న్యూ అసెట్ అకౌంటింగ్ అనేది మ్యాండేటరీ. S/4HANA లైన్ ఐటమ్ ఏసీ డోకాలో స్టోర్ అయ్యే ఏంటండి, జిఎల్ ఓపెన్ ఐటమ్, క్లియర్డ్ ఐటమ్స్, వెండర్ ఓపెన్ ఐటమ్స్, జిఎల్, వెండర్, కస్టమర్, అసెట్. ఓకే, అన్నీ స్టోర్ అవుతాయి ఏసీ డోకాలో లైన్ ఐటమ్స్లో. ఈవెన్ కంట్రోలింగ్ మాడ్యూల్, సో మెటీరియల్ లెడ్జర్, కోపా అన్నీ స్టోర్ అవుతాయి. సో మనకి అంతకుముందు రికన్సిలేషన్ ఉండేది ఈసీసీలో. FIకి అసెట్ అకౌంటింగ్, జిఎల్కి అసెట్ అకౌంటింగ్ మధ్య రికన్సిలేషన్ ABST2 అని చెప్పి ఒక టీ కోడ్ని వాడేవారు. మనకి అసెట్ జిఎల్కి అసెట్కి సంబంధించిన రికన్సిలేషన్ ఉండేది, ఇయర్ ఎండ్ టైంలో వాడేవాళ్ళు, అది ఎత్తేసారు. అసెట్ బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి AGAB అని చెప్పి యూజ్ చేసేవాళ్ళు, అది ఎత్తేసి FAGL GBTR పెట్టారు. డిప్రిసియేషన్ పోస్టింగ్ ప్రోగ్రామ్ మొత్తం సింప్లిఫై అయిపోయింది, లాజిక్ కూడా మారింది, ఆఖరికి ప్రోగ్రామ్ కూడా మారింది. ఓకేనా? సో
మనం ఈచ్ డిప్రిసియేషన్ ఏరియా మస్ట్ బి అసైన్ టు లెడ్జర్ గ్రూప్. ప్రతి డిప్రిసియేషన్ ఏరియా లెడ్జర్ గ్రూప్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ కాంబినేషన్. డెల్టా డిప్రిసియేషన్స్ అనేవి ఈసీసీలో ఉన్నాయి, S4 హనాలో మనకి లేవండి. ఓకేనా? ఓకే. ఏజేఏబి ఏజేఆర్డబ్ల్యూ బదులు మనకి మన లాస్ట్లో ఫస్ట్లో చేసాం చూడండి. FAA_CMP. So this is for closing the periods. Fiscal year close చేయటము ఇవి. ఓకే, 2024 2025. ఓకే, సో ఇది క్లోజింగ్ ఫిజికల్ ఇయర్. సో ఏజేఆర్డబ్ల్యూ ఎత్తేసారు, ఇది ఎత్తేసారు అని చెప్పా కదా. దీని బదులు ఏదేది ఏజేఏబి ఎత్తేసారని చెప్పా కదా. అసెట్ బ్యాలెన్సెస్ ఏంటి ఇప్పుడు? FAGL GBTR. సో ఇక్కడ మీకు ఉంటాయి అన్నమాట. అసెట్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ మంత్ ఎండింగ్ 2 యాక్టివిటీస్ ఇక్కడ ఉంటాయి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్. సో మనకి ఇన్ఫర్మేటివ్ సిస్టమ్, పీరియాడిక్ ప్రాసెసింగ్, ఇందులో డిప్రెషన్ రన్ AFAB మంత్ అండ్ టైంలో చేసేది. ఫిజికల్ ఇయర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఇయర్ అండ్ టైంలో చేసేది. సో AFAR రీక్యాలిక్యులేషన్, క్యాలిక్యులేట్ డిప్రెషన్. సో ఇయర్ అండ్ క్లోజింగ్ FAA_CMP. ఇవే టీ కోడ్స్ అనమాట. సో ఇవే టీ కోడ్స్ మనకి ఫిజికల్ ఇయర్ క్లోజ్ చేయటం, ఇవే టీ కోడ్స్. సో ఇవే మనం ఎంట్రీలో చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ న్యూ అసెట్ అకౌంటింగ్ కాన్సెప్ట్ ఇది. ఈ టేబుల్స్ మారినాయి, ఏమేమి టేబుల్స్ మారినాయి అన్నది. లెగసీ అసెట్ని SAPలో ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం ఇప్పుడు. లెగసీ అసెట్ క్రియేషన్. లెగసీ అసెట్ అంటే ఏంటండి? ఓల్డ్ అసెట్. సో మనకి ఒక అసెట్ ఉంది 2023లో అసెట్. ఇప్పుడు దాని వాల్యూస్ టేక్ ఓవర్ చేసుకోవాలి, దాని అక్విజిషన్ వాల్యూస్ టేక్ ఓవర్ చేసుకోవాలి. ఓల్డ్ సిస్టంలో ఉన్న డేటాని ఇప్పుడు మనం SAPలో క్రియేట్ చేసుకొని దాని అక్విజిషన్ డిప్రెషన్ వాల్యూస్ని టేక్ ఓవర్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించి మనకి SAPలో చూడండి మనకి ఇన్ ప్రిపరేషన్ అని చెప్పి చూపిస్తుంది. సో లెగసీ డేటా సంబంధించింది చిన్న కాన్ఫిగరేషను. ఒక్క నిమిషం. సో మనకి FAA_CMPలోకి వెళ్ళి సో పీకో మీద క్లిక్ చేయండి. లెగసీ డేటా ట్రాన్స్ఫరు. సో ఇది ఇన్ ప్రిపరేషన్ అని పెట్టాం కదా. ఆన్ గోయింగ్ అండ్ అదర్ పోస్టింగ్స్ అలౌడ్ కూడా పెట్టండి. ఇప్పుడు ట్రై చేయండి. ఏదైనా ఒక లెగసీ అసెట్, ప్లాంట్ అండ్ మిషనరీ ఎప్పుడు దోది ఇది ఎప్పుడుదంటే మనకి 2023లో అసెట్. ఓకేనా, ఇప్పుడు టేక్ ఓవర్ చేసుకుంటున్నాం మనం. డిప్రిసియేషన్కి WDN సేవ్. సో లెగసీ అసెట్ క్రియేషన్ కూడా చాలా ఈజీగా, లైక్ అసెట్ ఎలా క్రియేట్ చేయాలి అట్లా. ఇప్పుడు 3020 మనం క్రియేట్ చేసింది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు లెగసీ అసెట్ సంబంధించి మనకి టేక్ ఓవర్ చేసుకోవడానికి, అసెట్ అక్విజిషన్ టేక్ ఓవర్ చేసుకోవడానికి ఈసీసీలో అయితే OASV అనే టీ కోడ్ని వాడేవారు. ఓకే, OASV అనే టీ కోడ్ని వాడేవారు, కానీ ఇప్పుడు ఈ టీ కోడ్ని వాడటం లేదు. ఓకేనా, సో ఇప్పుడు మనం వాడేది ABLDT. సో ఈ ABLDT అనే టీ కోడ్ ద్వారా లెగసీ అసెట్ మైగ్రేషన్ అనేది చేయొచ్చు అనమాట. అంటే ఓల్డ్ వాల్యూస్ని డైరెక్ట్గా మనం ఇక్కడ రాసేసుకోవచ్చు. ఒక 10 lakhs వాల్యూ, ఓకే, ఆర్డినరీ డిప్రిసియేషన్ ఒక 10,000, ఓకే, ఇలా రాసేసుకోవచ్చు. అంటే ఏంటి, ఓల్డ్ వాల్యూస్ని డైరెక్ట్ టేక్ ఓవర్. అంటే F-90లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, AFAB ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు,
డైరెక్ట్ టేక్ ఓవర్ చేసుకోవచ్చు అనమాట. అదే బల్క్లో ఉంటే LSMW అనే ఆప్షన్ యూస్ చేస్తాము. బట్ ఇక్కడ ఆఫ్ సెట్టింగ్ అకౌంట్ అని చెప్పి మనకు అడుగుద్ది అనమాట. సిస్టమ్ మనకి ఆఫ్ సెట్టింగ్ అకౌంట్ లెగసీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆఫ్ సెట్టింగ్ అకౌంట్కి లింక్ ఉంటుంది GLతో. సో ఇది మనం క్రియేట్ చేసుకోవాలి. మీరు పాత ఏంటో ఎతకండి మరి ఫైనాన్షియల్ అకౌంట్ దీంతో అప్లోడ్ చేస్తే జీఎల్ అకౌంట్ అప్డేట్ అవుతుందా? అవుతుంది. ఇప్పుడు మీకు దీంట్లో అప్లోడ్ అయితే GLతోనే కదా ట్రాన్సాక్షన్ పోస్ట్ అయ్యేది, ఎంట్రీస్ పడతాయి. లెగసీ అప్లోడ్ చేసినప్పుడు ఫైనాన్స్ ఎంట్రీస్ పడతాయి అనమాట ఓల్డ్ డేటాతో. సో ఆఫ్ సెట్టింగ్ అకౌంట్తో లింక్ అయి ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, అసెట్ అకౌంటింగ్. ఓకే, సో మనకి ఇక్కడ అసెట్ డేటా ట్రాన్స్ఫర్, ఆఫ్ సెట్టింగ్ పారామీటర్స్, లెగసీ డేటా ట్రాన్స్ఫర్, ఆఫ్ సెట్టింగ్ అకౌంట్ ఫర్ లెగసీ ట్రాన్స్ఫర్. మన చార్ట్ ఆఫ్ ఒక GL అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆఫ్ సెట్టింగ్ అని చెప్పి యూస్ ChatGPT ఫర్ జర్నల్ ఎంట్రీ. అంటే ఎప్పుడైనా సరే మనం ఓల్డ్ అసెట్ని టేక్ ఓవర్ చేసుకుంటున్నాము ఈరోజు డేట్ మీద, ఓల్డ్ అసెట్ని ఓల్డ్ డేట్ మీద టేక్ ఓవర్ చేసుకుంటున్నాం, ఈరోజు డేట్ మీద కాదు ఓల్డ్ డేట్ మీద టేక్ ఓవర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆఫ్ సెట్టింగ్ అంటే ఇది లెగసీ టేక్ ఓవర్ని ఆఫ్ సెట్టింగ్ అంటాం. ఇది ఇంకా ఈ GLని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఫైనాన్స్ ఎంట్రీ ఇది వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఇప్పుడు సేవ్ చేయండి. ఈ GLని ఇక్కడ అసైన్ చేయండి మన చార్ట్ ఆఫ్ అకౌంట్కి. సేవ్. సో ఇప్పుడు సిమ్యులేట్ చేయండి. సో సిమ్యులేట్ చేస్తే మనకి సేమ్ ఎంట్రీయే పడింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇది డిప్రిసియేషను, ఇదేమో అక్విజిషను. సో మనకి ఇక్కడ ఏదో ఎర్రర్ చూపిస్తుంది, ఇంటర్వెల్ 05 అని ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ కంపెనీ కోడ్? పీకో 05 ఇంటర్వెల్స్ అని చెప్పి అడుగుతుంది. ఇప్పుడు ఏ ఇంటర్వెల్ తీసుకోవాలి మనం? $16,000 కనబడుతుంది, 17,000. సో మళ్ళీ మీరు సిమ్యులేట్ చేయండి, స్టిల్ ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ GLకి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ నాట్ పర్మిటెడ్ అంటుంది. మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ పెట్టినట్టున్నాము ఈ GLకి. ఇది ఓపెన్ మేనేజ్మెంట్ ఐటమ్ కాదు ఇది. సో అందుకే మనకి ఎర్రర్స్ అడుగుతుంది. సేవ్ చేయండి. సో మనం సిమ్యులేట్ చేయండి మళ్ళా. సో మళ్ళీ ఎర్రర్ వచ్చింది. సో మనకి పోస్టింగ్కి పోస్టింగ్కి సంబంధించిన ఎర్రర్ ఇది. పోస్టింగ్ కీలోకి వెళ్ళి పేమెంట్ సంబంధించిన దాంట్లో చెక్ చేసుకోండి. పోస్టింగ్కి 40నా 50నా? ఓకే, ఇది ఓకే.
200.02 అంటే ఏంటిది? ఏజిఎల్ ఇది. ఎర్రర్ వచ్చింది 70కి సార్ 40 సార్. 70నా? ఓకే, ఇది కూడా చూద్దాం, ఒక నిమిషం ఆగు. ఇది పేమెంట్ టర్మ్ ఇక్కడ మ్యాండేటరీలో ఉంది. $70 ఏంటో చూడండి. ఇవన్నీ కూడా ఆప్షన్లో పెట్టుకోండి. మళ్ళీ ఫ్రెష్గా పోస్ట్ చేయండి, ఎందుకంటే సో ఎర్రర్ వచ్చింది కాబట్టి. సో సిమ్యులేట్ చేయండి. సో ఎర్రర్స్ అయితే ఏమీ లేవు. ఎంట్రీ అయితే ఫైనాన్స్ ఎంట్రీ ఇదే. సేవ్ చేయండి. సో మనకి 302కి అసెట్ వాల్యూస్ టేక్ ఓవర్ చేసాం మనం. డైరెక్ట్గా AW01లోకి వెళ్ళి చెక్ చేయండి. సో డైరెక్ట్గా అక్విజిషన్ వాల్యూ డిప్రిసియేషన్ AFAB F-92 లేకుండా డైరెక్ట్గా టేక్ ఓవర్ అనమాట. సో ఈ ఫైనాన్స్ ఎంట్రీలో అడిగితే చెప్పండి. ఓకేనా? సో డిప్రిసియేషను, అసెట్ డిప్రిసియేషను, లెగసీ టేక్ ఓవర్, ఎంట్రీ ఫైనాన్స్ ఎంట్రీ. ఇది మనకి అసెట్ అకౌంటింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ అండి. ఓకే, అదే బల్క్లో ఉంటే బల్క్లో ఒక 100-200 అయితే LSMW ద్వారా అప్లోడ్ చేస్తారు. ఒక్కొక్క అసెట్ ఒక 10-15 ఉంటే నార్మల్గా ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ డాక్యుమెంట్ కూడా మీకు చార్ట్లో పెట్టాను. సో ఇక్కడితో మీకు అసెట్ అకౌంటింగ్ కాన్సెప్ట్ క్లోజ్డ్. ఓకే, సో ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత మనం అప్కమింగ్ ఏం డిస్కస్ చేస్తామంటే ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్, withholding tax, EBS, RISI formulas. Document splitting. ఓకే, ఇవి మెయిన్ కాన్సెప్ట్స్. కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, సో ఇవి మనకి సెషన్స్ అనమాట. ఈ వర్క్షాప్ వీడియోస్ మనం క్లాస్లో ఇస్తాము. ఈ వీడియో చూసుకుంటే 45 వీడియోలు చూసుకుంటే జాబ్ వస్తుంది. ఓకే, ఇవి అయిపోయిన తర్వాత మీకు ఇంటరాక్షన్ గ్రూప్లో యాడ్ చేస్తాం. సో ఇందులో ప్రజెంటేషన్స్ చేయాలి. ఒక్కొక్కళ్ళు 5 టాపిక్స్ మీద ప్రజెంటేషన్ చేయాలి. ఇక్కడ కొన్ని టాపిక్స్ ఇస్తాం మీకు, చిన్న చిన్న టాపిక్స్ మీరు చేయగలిగాయి. ఓకే, మిస్ అయినవి అన్న చిన్న చిన్నవి ఉంటే ఆ టాపిక్స్ ఇస్తాము.
ఆ టాపిక్స్ మీరు 45 రోజుల్లో కంప్లీట్ చేసుకొని ఇంటర్వ్యూకి రెడీ అవ్వాలి. ఓకే, ఇది స్ట్రాటజీ. రెజ్యూమ్ ప్రిపరేషను, మాక్ టెస్ట్లు, ఓకే, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ట్రైనింగ్. అవి కూడా మాక్ టెస్ట్లు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే మాక్ టెస్ట్ కూడా తీసుకుంటాం. ఓకే, సో కాబట్టి ఇది మన ప్రాసెస్ అండి, మన ఇన్స్టిట్యూషన్ ట్రైనింగ్ ప్రాసెస్ ఇది. ఓకే, సో కాబట్టి మనకి ఈ టాపిక్స్ రెడీ అయితే ఇంకా మీరు జాబ్స్కి హెల్ప్ అవ్వచ్చు అనమాట. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి జాబ్స్కి వెళ్ళిపోవచ్చు. అందరూ కూడా సో మనది కొత్తది ఇంగ్లీష్ ఛానల్ ఒకటి ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో మీకు వీడియోస్ ఇచ్చాం. థియరిటికల్ వీడియోస్ ఉంటాయి ఇంటర్వ్యూలో క్రాక్ చేయడానికి, ఇవి చూసుకుంటే సరిపోతాయి మీకు. సో ఇది కొత్త ఛానల్, 2000 సబ్స్క్రైబర్స్ ఉంటారు ఇందులో, ఇంగ్లీష్లో ఉంటాయి మొత్తం. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఇప్పుడు తెలుగులో నేర్చుకుంటున్నారు, బట్ ఇంగ్లీష్లో థియరిటికల్ ప్రజెంటేషన్ చేయాలి మీరందరూ. కాబట్టి ఇందులో మీకు 45 వీడియోస్ పెట్టాం, 47 కానీ 2-3 వీడియోలు మామూలుగా ఉంటాయి. 40 వేసుకోండి, 40 వీడియోస్ వేసుకోండి. ఈ 40 వీడియోస్ ఇక్కడ ఉంటాయి. ఈ 40 వీడియోస్ని కంప్లీట్ చేసుకుంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఈ 40 వీడియోస్ చదువుకుంటే చాలు. ఒక మెటీరియల్ ఇస్తాను, ఇంటర్వ్యూ మెటీరియల్, ఆ మెటీరియల్ ఈ 40 వీడియోస్ చదువుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకే, నేను లాస్ట్లో ఒక స్ట్రాటజీ చెప్తాను, ఇంటర్వ్యూలో ఎలా క్రాక్ చేయాలి, ఎలా క్రాక్ చేస్తే జాబ్ వస్తుంది అని. మీరు ఆ స్ట్రాటజీ ఒకటి ప్రిపేర్ అయితే చాలు అనమాట. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేస్తారు. ఓకే, ఇప్పుడైతే మీరు ప్రాక్టికల్గా నేర్చుకున్నారు ఎవ్రీథింగ్, బట్ సో మీరు ఇంటర్వ్యూలో ప్రజెంటేషన్ చేస్తేనే జాబ్ వస్తుంది. ఓకే, ప్రాక్టికల్గా నేర్చుకున్న తర్వాత సంగతి, ముందు ప్రజెంటేషన్లో మనకి 2 రౌండ్స్ ఉండేది, ఇంటర్వ్యూ ఉంటాయి. 2 రౌండ్స్ అయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ వస్తుంది. అప్పుడు మీరు నేర్చుకున్నది అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ముందేంటంటే ఎంట్రీ గేట్ ఏంటంటే ఇంటర్వ్యూ, 2 ఇంటర్వ్యూలు టెక్నికల్ ఇంటర్వ్యూస్. థియరిటికల్గా ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో థియరిటికల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది అందులో ఇంగ్లీష్లో ఇచ్చాము, దాని ప్రకారం గైడెన్స్ ప్రకారం ఫాలో అయిపోవడం. అది ఫాలో అయితే మీరు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ అనేది సింప్లిఫై చేసేస్తారు. చాలు, ఇది మన ట్రైనింగ్ ప్రొసీజర్. నెక్స్ట్ క్లాస్లో ఫారిన్ కరెన్సీ డివాల్యుయేషన్ చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.